హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను 1 కేజీ కొంచెం తక్కువనే క్వాంటిటీ తీసుకున్న చికెన్. దీన్ని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, పొడి, గరం మసాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ పడుతుంది దీంట్లోకి ఆయిల్. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మన చికెన్ తగినట్టుగా ఒక 4 పచ్చిమిర్చి, ఒక గుప్పడంత పుదీనా, కొత్తిమీర, ఒక పెద్ద ఆనియన్, ఒక 1 టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనకు చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. చికెన్లోకి కొంచెం ఎక్కువ ఉంటేనే ఆయిల్. ఇట్లా ఆయిల్ వేసుకున్నాక హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, షాజీరా, ఇది బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు, ఇది కొంచెం కసూరి మేతి, ఇవన్నీ ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకున్న కేజీ చికెన్కి పెద్దది, ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇట్లా కొద్దిగా మంచిగా మీడియం ఫ్రై అయినాక ఇందులో కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నేను ఆల్రెడీ చికెన్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు పోపులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నాన్ వెజ్ కూరలోకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు వేస్తే, ఇప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. పోపులో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంకా పుదీనా కూడా వేసుకుంటున్నాను. నాకు పుదీనా వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. మీకు నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి. చికెన్ యాడ్ చేసుకుందాం. మనం పక్క పెట్టుకున్న చికెన్ని మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకుందాం. ఇట్లా మీడియం ఫ్లేమ్లో మినిమం ఒక 20 మినిట్స్ ఇట్లా మగ్గనిచ్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 15 మధ్యలో కూరని చూస్తూ ఉండాలి. చూడండి మంచిగా, ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకున్నాం కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది చికెన్. కూర ఇట్లా అడగంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య ఒక 10 మినిట్స్ ఉంచేద్దాం. చూడండి చికెన్ తొందరగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇట్లా టమాటా వేసుకుందాం. ఫస్ట్ చిన్న టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ రావడం కోసం టమాటా వేసుకుంటున్నాం మేము. కొంతమంది టమాటా వేయరు. టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా వేసేపు ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉంచుకున్నాం. ఇట్లా మినిట్స్ తర్వాత చూస్తాం. టమాటా కూడా సాఫ్ట్గా అయిపోయింది. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కలుపుకున్నాం. దీంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వేసుకుందాం. కొద్దిగా సాఫ్ట్గా ఉడకడానికి వాటర్ వేసుకొని దీంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. నేను కొత్తిమీర ఇప్పుడు వేసుకుంటున్నాను. నా కొత్తిమీర ఇట్లా ఉడికేటప్పుడు వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటారు, బట్ నాకు ఇట్లా అయితే నచ్చుతుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చికెన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచేస్తే అంతే, చికెన్ రెడీ అయిపోతుంది. వస్తే చికెన్ రెడీ అయినట్టే ఆల్మోస్ట్. ఇంత కావాలంటే ఇంకా గ్రేవీ దగ్గర పడేదాకా దించుకోవచ్చు, బట్ ఎవరి ఇష్టం వాళ్ళకి. మాకు గ్రేవీ ఉంటేనే ఇష్టం కొంచెం.